హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నయన్ కుకింగ్ బ్లాగ్స్. మొన్న మేము చికెన్ వండుకున్నాం కదండి. ఆ రోజు చికెన్ తినదండి, అందుకే ఆమె కోసం నేను ఎగ్ రైస్ చేశాను. ఎలా చేశాను చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక నేను 3 eggs తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న సైజ్ టమాటా, కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే ఈ టమాటాకి ఉల్లిపాయకి కొంచెం సాల్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం దీనికి సరిపడా రైస్ వేసుకుందాము. సరిపడా కారం, ఉప్పు, ఇది పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ వేస్తేనే ఎగ్ రైస్కి టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర. చూసారా సింపుల్గా ఎలా తొందర అయిపోయిందో. మీరు కూడా ఇలానే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.